హాయ్ అండి, వెల్కమ్ టు దీప్ లేటెస్ట్ కలెక్షన్. ఈ వీడియోలో వచ్చేసరికి మనకి వంట పాత్రల్లో న్యూ కలెక్షన్స్ అయితే వచ్చేసాయండి. వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాము. మనకి బిగ్ సైజ్లో ప్లేట్లు, నెక్స్ట్ వచ్చేసరికి కుక్వేర్ ఐటమ్స్ అన్నీ కూడా వచ్చాయండి. వెరీ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి. ఫస్ట్ వచ్చేసరికి మనకి చూడండి బౌల్స్ ఈ విధంగా అయితే వస్తున్నాయండి. మనకి స్మాల్ సైజ్ నుంచి టిన్ కోటెడ్ వస్తుందండి. లోపల మనకి పాలు కాచుకోవడానికి, టీ కాఫీలు పెట్టుకోవడానికి అయితే చాలా బాగుంటాయండి ఇవి. వెరీ బ్యూటిఫుల్ అండి. మనకి ఇది కెపాసిటీ వచ్చేసరికి మనకి ఇంచుమించుగా 900 అలా పడుతుంది. 1 లీటర్ లోపల పడుతుందండి. 800 మిల్లీలీటర్స్ అలా పడుతుంది. మనకి హైట్ వచ్చేసరికి 3.5 ఇంచెస్ అండి. లెంత్ వచ్చేసరికి 6.5 ఇంచెస్ అండి. ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ 500 అండి. నెక్స్ట్ ఇందులో కొంచెం బిగ్ సైజ్ అండి. ప్రైస్ వచ్చేసరికి 600 పడుతుంది. హైట్ వచ్చేసరికి మనకి 4 ఇంచెస్ అండి. లెంత్ వచ్చేసరికి 7.5 ఇంచ్ వరకు వస్తుందండి. నెక్స్ట్ ఇందులో ఇంకొంచెం బిగ్ సైజ్ అండి. కొంచెం బిగ్ సైజ్ కావాలన్న వాళ్ళు ఇది తీసుకోవచ్చండి. మనకి ఇది ప్రైస్ వచ్చేసరికి 800 పడుతుందండి. మనకి హైట్ వచ్చేసరికి 4.5 ఇంచెస్ అండి. లెంత్ వచ్చేసరికి 8.5 ఇంచెస్ వస్తుంది. ఇలా సెట్ కింద కూడా తీసుకోవచ్చండి. మనం ఆల్ ఇన్ వన్ పర్పస్ యూజ్ చేసుకోవచ్చండి. అయితేని మనకి లోపల కూడా టిన్ కోటెడ్ వచ్చింది కదా, మనం పాలు కాచుకోవడానికి, నెక్స్ట్ పెరుగది కూడా తోడు పెట్టుకోవడానికి అది కూడా యూజ్ చేసుకోవచ్చండి. లేదంటే మనం సర్వింగ్ బౌల్స్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు. కర్రీస్ అది తీసుకోవడానికి అది కూడా, నెక్స్ట్ కర్రీస్ అది కూడా కుక్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇంకొక మోడల్ అండి. ఇవి కూడా మనకి స్మాల్ సైజేనండి. కొద్దిగా పాలు అది కాసుకోవడానికి, లేదంటే టీ కాఫీలు పెట్టుకోవడానికి అది కూడా యూజ్ అవుతాయండి. మనకి ఇందులో 500 ml పడుతుందండి. ఒక 500-600 ml వరకు పడుతుంది. ప్రైస్ వచ్చేసరికి 1050 అండి. మనకి హ్యాండిల్ వస్తుంది. సైడ్ వచ్చేసరికి కొంచెం వెయిట్ కూడా ఎక్కువ వస్తున్నాయి, మందంగా వస్తాయండి. బ్రాండెడ్ కంపెనీలో వచ్చాయండి ఇవి అయితేని. మనకు పైన లిడ్ కూడా వస్తుందండి. ఈ విధంగా చూడండి, వెరీ బ్యూటిఫుల్ అండి, చాలా బాగుంది. మనకి హైట్ వచ్చేసరికి 3 ఇంచెస్ వరకు వస్తుందండి. మనకి ఇంచెస్ వచ్చేసరికి 5.5 ఇంచెస్ పైన అండి. ఇంచుమించుగా 6 ఇంచ్ వరకు వస్తుంది. 5.5 ఇంచెస్ వచ్చిందండి. ప్రైస్ వచ్చేసరికి 1050. ఇందులో కొంచెం బిగ్ సైజ్ అండి, కొంచెం బిగ్ సైజ్ ఉంది. ఇది కూడా మనకి ఒక 700 ml వాటర్ వరకు పడుతుందండి. ఇది కూడా మనకి 3 ఇంచెస్ అండి. హైట్ వచ్చేసరికి, ఈ లెంత్ వచ్చేసరికి మనకి 6.5 ఇంచెస్ వరకు వస్తుంది. బిగ్ సైజ్ ప్రైస్ వచ్చేసరికి 1200 పడుతుందండి. నెక్స్ట్ మనకి పాలు పొంగించుకునే వాటిలోనే కొంచెం స్మాల్ సైజ్ మాట అండి ఇవి. మనకి వీటికి టిన్ కోటెడ్ రావండి. లోపల వచ్చేసరికి ఇది ప్రైస్ వచ్చేసరికి 650 రూపీస్ అండి. మనకి ఇప్పుడు మాఘమాసం కదండి, పాలు పొంగించుకుంటారు కదా సండేస్, అది కూడా చాలామంది అడుగుతున్నారు. 3 ఇంచెస్ హైట్ అండి. ఈ మనకి లెంత్ వచ్చేసరికి 4.5 ఇంచ్ వరకు వస్తుంది. మనకి 1/2 లీటర్ మిల్క్ పడతాయండి. ప్రైస్ వచ్చేసరికి 650 అండి. నెక్స్ట్ కొంచెం బిగ్ సైజ్ అండి. మోడల్ కూడా డిఫరెంట్గా వచ్చింది చూడండి. మనకి ఇందులో ఒక 800-700 ml వాటర్ పడుతుందండి. మనకి 850 రూపీస్ పడుతుంది. చాలా మందంగా వచ్చిందండి. హైట్ వచ్చేసరికి 4.2 ఆ విధంగా వస్తుంది. లెంత్ వచ్చేసరికి 5.5 ఇంచెస్ అండి. నెక్స్ట్ అయితే మనకి కర్రీస్ చేసుకునే బౌల్స్ అండి. ఇవైతే చాలా స్పీడ్గా వెళ్ళిపోతాయి. స్టాక్ రాగానే మనకి మందంగా వస్తాయండి, హెవీగా ఉంటాయి. హ్యాండ్ మేడ్ ఐటమ్ అండి. మనకి ప్రైస్ వచ్చేసరికి 950 రూపీస్ పడుతుంది. స్మాల్ సైజ్ అండి. మనం ఒక 2 మెంబర్స్ 3 మెంబర్స్ వరకు కర్రీస్ అది చేసుకోవచ్చండి. లేదంటే మనం ప్రసాదాలు అది చేసుకోవడానికి అది కూడా యూజ్ చేసుకోవచ్చు. మనకి 3.5 ఇంచెస్ వస్తుందండి. హైట్ వచ్చేసరికి, లెంత్ వచ్చేసరికి 7.5 ఇంచెస్ అండి. ప్రైస్ వచ్చేసరికి 950 అండి. మనకి ఇందులో 3 సైజెస్ ఉంటాయండి. చూడండి, నెక్స్ట్ సైజ్ వచ్చేసరికి మనకి హైట్ వచ్చేసరికి 3 ఇంచెస్ అండి. మనకి 3.2 అలా వస్తుంది. మనకి లెంత్ వచ్చేసరికి పెరుగుతుందండి, 8.5 ఇంచెస్ వస్తుందండి నెక్స్ట్ సైజు. నెక్స్ట్ ఇంకొక సైజ్ కూడా ఉందండి మనకి. ఇది బిగ్ సైజ్ అండి. చూడండి, మనకి బిగ్ సైజ్ ఈ విధంగా వస్తుంది. ఒక 4-5 మెంబర్స్ కర్రీస్ చేసుకోవచ్చండి. లేదంటే మనం పులుసు కర్రీస్ అది పెట్టుకుంటాం కదా, వాటికి అది కూడా మనకి వెడల్పుగా వస్తుందండి. మనకి హైట్ వచ్చేసరికి 4 ఇంచెస్ అండి. 4.2 ఆ విధంగా వస్తుంది. ఇంచెస్ వచ్చేసరికి 9 ఇంచెస్ వస్తుందండి. వీటికి లిడ్స్ కావాలంటే మెసేజ్ చేయండి, సెట్ చేసి ఇస్తాము. ఇలా లిప్స్ కూడా సెట్ చేసి ఇస్తామండి పర్ఫెక్ట్గాని. 3 సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. స్మాల్ సైజ్ 950 అండి, మీడియం సైజ్ 1250 అండి,
బిగ్ సైజ్ వచ్చేసరికి 1450 పడుతుందండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్ అండి. ఇది కూడా చాలా బాగుంది చూడండి. హెవీ వెయిట్ అయితే వస్తుంది, మందంగా ఉందండి. మనకి 1250 రూపీస్ పడుతుంది. ఇవి కూడా మనకు కర్రీస్ కానీ ప్రసాదాలు చేసుకోవడానికి, అలాగే మనకు ఆల్ ఇన్ వన్ పర్పస్ యూజ్ చేసుకోవచ్చండి. డిఫరెంట్గా వచ్చిన ప్యాటర్న్ చూడండి, ఈ విధంగా అయితే వస్తుందండి. లోపల కూడా మనకి హైట్ వచ్చేసరికి చాలా బాగుందండి. మనకి డాట్ దాకలు అంటారు కదా, ఆ టైప్లో వస్తుందండి. హ్యామెడ్ వస్తుందండి. హైట్ వచ్చేసరికి 4.2 అండి. మనకి లెంత్ వచ్చేసరికి 7.5 ఇంచెస్ వస్తుందండి. ప్రైస్ వచ్చేసరికి మనకి ఓన్లీ 1250 రూపీస్ అండి. హెవీ వెయిట్ వస్తుంది, చాలా బాగుందండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇంకొక ప్యాటర్న్లో అండి. చూడండి, మనకి వెయిట్ కూడా ఎక్కువ వస్తుంది, సాలిడ్గా మందంగా వస్తుందండి. మనకి అడుగు భాగాన్ని కూడా చాలా మందంగా వస్తుంది. మనం ఫ్రైలు చేసుకున్నా ఏవి చేసుకున్నా సరే మాడిపోకుండా ఉంటాయండి. మనకి ప్రైస్ వచ్చేసరికి 1900 అండి. చాలా బాగుంటుంది, వెయిట్ కూడా ఎక్కువ వస్తుందండి. మనకి ఇది ఇంచెస్ వచ్చేసరికి 8.5 ఇంచెస్ అండి. హైట్ వచ్చేసరికి 3.5 ఇంచెస్ వస్తుందండి. ఇంచుమించుగా 4 ఇంచెస్ వస్తుందండి. హైట్ వచ్చేసరికి చాలా మందంగా వస్తుంది, వెరీ బ్యూటిఫుల్ అండి. చూడండి, ఈ విధంగా వస్తుంది. ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ 1900 అండి. హెవీ వెయిట్ అయితే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి కడాయిలు అండి. ఇవి కూడా హ్యామర్డ్లో వస్తున్నాయండి. అండ్ మనకి ఇవి చూడండి, ఫ్రైలు అది చేసుకోవడానికి అయితే చాలా బాగుంటాయి. నెక్స్ట్ స్వీట్స్ అది కూడా చేసుకోవచ్చండి. హ్యాండిల్ కూడా చాలా బాగా వస్తున్నాయి. మనకి ఇది ప్రైస్ వచ్చేసరికి 1450 అండి. మనకి మీడియం సైజ్ అండి. ఒక త్రీ మెంబర్స్ వరకు చేసుకోవచ్చండి. హైట్ వచ్చేసరికి ఇంచుమించుగా 3 ఇంచ్ వరకు వస్తుందండి. మనకి ఇంచెస్ చూసుకుంటే 8.5 ఇంచెస్ వస్తుందండి. ప్రైస్ వచ్చేసరికి 1450. ఇందులో టిన్ కోటెడ్ కూడా వచ్చాయండి మనకి. చూడండి, టిన్ కోటెడ్ వస్తుంది. ఇది నార్మల్గా వచ్చింది కదా, చూడండి చాలా బాగుంది. ప్రైస్ ఇది కూడా 1450 ఏనండి. మనకి ఇంచుమించుగా సేమ్ సైజులో వస్తుంది. 8.5 ఇంచెస్ లెంత్లో వస్తుందండి. మనకి 8.5 ఇంచెస్ అండి. హైట్ వచ్చేసరికి సేమ్ 3 ఇంచెస్ వరకు వస్తుందండి. ఈ విధంగా 2 కూడా ఉన్నాయండి. ఏది కావాలితే అది తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి మనకి కడాయిలోనే న్యూ ప్యాటర్న్ అయితే వచ్చిందండి. చూడండి, చాలా బాగుంది. మనకి ఫ్రైలు చేసుకోవడానికి, ఫిష్ ఫ్రైలు, నార్మల్గా వెజిటేబుల్ ఫ్రైస్ ఇవన్నీ కూడా చేసుకోవడానికి చాలా మందం వస్తుందండి అడుగు సైడ్ వచ్చేసరికి. అదేవిధంగా మనం స్వీట్స్ అది ఏవి చేసుకున్నా మాడిపోకుండా ఉంటుంది. మనకి మోడల్ కూడా రౌండ్గా వచ్చి డిఫరెంట్గా వచ్చిందండి. హైట్ వచ్చేసరికి మనకి 3.2 ఇంచెస్ వస్తుంది. లెంత్ వచ్చేసరికి 9 ఇంచెస్ అండి. 9.2 వరకు వస్తుందండి. హ్యాండిల్ కూడా మనకి హెవీ వెయిట్ అండ్ స్ట్రాంగ్గా వస్తాయండి. చాలా మందంగా వస్తుంది. మీకు ఈ 2 ప్యాటర్న్స్కి చూడండి, ఈ హ్యాండిల్స్ ఈ విధంగా వచ్చాయి. ఈ హ్యాండిల్స్ డిఫరెంట్గా వస్తాయండి, చాలా బాగుంది. మనకి ప్రైస్ వచ్చేసరికి 2200 పడుతుందండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి పోత కడాయిలు అండి. ఇవి కూడా ట్రెడిషనల్ స్వీట్స్ చేసుకోవడానికి, మనకి పాలకోవా అది చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతాయండి. మనకి ఇది వెయిట్ వచ్చేసరికి 3 kgs వెయిట్లో అయితే వస్తుందండి. కడాయి చాలా వెయిట్ వస్తుంది. మనకి పోత పోస్తారండి. ఇవి చాలా స్ట్రాంగ్గా ఉంది చూడండి, బిగ్ సైజు. మనకి పాలకోవాకి అది కూడా 2 లీటర్స్ 3 లీటర్స్ మిల్క్ వరకు పడతాయండి. హైట్ వచ్చేసరికి 2.5 ఇంచెస్ అండి. మనకి లెంత్ వచ్చేసరికి 10 ఇంచెస్లో వస్తుందండి. ఇవి కూడా చాలామంది అడిగారు, మళ్ళీ చాలా డేస్ తర్వాత రీస్టాక్ అయ్యాయండి. ఇవి హెవీ వెయిట్ అండి, చాలా బాగుంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఇవి కూడా న్యూ ప్యాటర్న్ అండి. మనకి ఇప్పుడే వచ్చే స్టాక్ అయితేని చూడండి, మనకి ఇట్లకి కూడా లిడ్స్ వస్తాయి. అండ్ ప్యాటర్న్ కూడా హెవీ వెయిట్ వస్తుంది, మందంగా వస్తుందండి. అడుగును కూడా చూడండి, హ్యామర్ డిజైన్ అండి. మనకి డాట్స్ వస్తాయి, చాలా స్ట్రాంగ్ ఉంటుంది. వెయిట్ కూడా ఎక్కువ వస్తుందండి. లోపల కూడా హ్యామర్డ్ వస్తుంది. మనకి ఇది కెపాసిటీ వచ్చేసరికి 2 లీటర్స్ అలా పడుతుందండి. 2.5 లీటర్స్ వరకు పడుతుంది కెపాసిటీ వచ్చేసరికి. స్మాల్ సైజు, ఇందులో బిగ్ సైజ్ కూడా ఉందండి. మనకి హైట్ వచ్చేసరికి 5.2 అండి. 5.2 ఇంచెస్ వస్తుంది. ఈ లెంత్ వచ్చేసరికి 8.5 ఇంచెస్ అండి. చాలా బాగుంది చూడండి. బిగ్ సైజ్ కూడా చూపిస్తాను. మనకి ఈ విధంగా పైన లిడ్ కూడా వస్తుందండి. చూడండి, మనకి బిగ్ సైజ్ అయితే ఈ విధంగా అయితే వస్తుందండి. చూడండి, స్మాల్ సైజ్కి బిగ్ సైజ్కి మనకి వాటర్ కెపాసిటీ వచ్చేసరికి 4 లీటర్స్ వరకు పడుతుందండి. మనం బిర్యానీస్ అది కూడా చేసుకోవడానికి బాగుంటుందండి. వెయిట్ కూడా ఎక్కువ వస్తుంది. మనకి ఇది ప్రైస్ వచ్చేసరికి
3500 అండి. హైట్ వచ్చేసరికి బిగ్ సైజు మనకి 5.5 ఇంచెస్ పైనే వస్తుందండి. 5.6 అలా వస్తుంది. మనకి లెంత్ వచ్చేసరికి 9.5 ఇంచెస్ అండి. దీనికి కూడా లిడ్ వస్తుంది చూడండి. మనకి ఈ విధంగా అయితే వస్తుందండి. లిడ్ వచ్చేసరికి లిడ్ కూడా చాలా స్ట్రాంగ్గా మందంగా వస్తుందండి. ఈ విధంగా మనకి 2 సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. మీకు ఏ సైజ్ కావాల్సిన తీసుకోవచ్చు. స్మాల్ సైజ్ వచ్చేసరికి 2750 అండి. బిగ్ సైజు 3500 అండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇది కూడా బౌల్ అండి. చూడండి, మనకి స్మాల్ సైజు కొద్దిగా ఫ్రైలా చేసుకోవాలన్న వాళ్ళు తీసుకోవచ్చండి. ఇది కొంచెం లైట్ వెయిట్ వస్తుంది, మరీ వెయిట్ ఉండదండి. ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ 950 రూపీస్ అండి. మనకి ఒక 2 మెంబర్స్ చేసుకోవడానికి యూజ్ అవుతుందండి. ప్రసాదాలు కానీ ఏవైనా సరే చేసుకోవచ్చు. మనకి హైట్ వచ్చేసరికి 2.7 అండి. మనకి లెంత్ వచ్చేసరికి 9.5 ఇంచ్ వరకు వస్తుందండి. ఓన్లీ 950 రూపీస్ అండి, స్మాల్ సైజు. నెక్స్ట్ వచ్చేసరికి మనకి తాంబూలం ప్లేట్స్ అంటాం కదా, అవండి బిగ్ సైజు. మనకి ఇవి హెవీ వెయిట్ వస్తాయండి. అండ్ హ్యామర్డ్లో వచ్చాయి. ఇంతకుముందు లైట్ వెయిట్లో చూపించే వాళ్ళం. మనకి చూడండి ఎంత బిగ్ సైజ్ ఉందో. మనకి ఇది ఇంచెస్ చూసుకుంటే ఇంచుమించుగా మనకి ఇది 13 ఇంచెస్ 14 ఇంచెస్ వరకు వస్తుందండి. మనకి ఇది ప్రైస్ వచ్చేసరికి హెవీ వెయిట్ అయితే వస్తుందండి. 1200 పడుతుందండి. మనం చపాతీ పిండది కలుపుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతాయి. హెవీ వెయిట్ అండి, లైట్ వెయిట్ కాదండి, స్ట్రాంగ్గా ఉంటుంది. ఇందులో నెక్స్ట్ సైజ్ కూడా ఉందండి, బిగ్ సైజ్ అండి, ఇంకా బిగ్ సైజు. చూడండి, మనకి ఇది 15 ఇంచెస్ వరకు వస్తుందండి. 15-16 ఇంచెస్ వరకుని మనకి ఇది ప్రైస్ వచ్చేసరికి 1600 పడుతుందండి. ఈ టైప్లో అయితే చాలామంది అడిగారు స్ట్రాంగ్లో కావాలని. ఈ 2 సైజెస్ అయితే స్టాక్ వచ్చాయండి. గీ పాట్స్ అండి, మనకి బ్రాస్లోనే గీ పాట్స్ కూడా చాలామంది అడిగారు. ఓన్లీ 500 పడుతుందండి గీ పాట్ వచ్చేసరికి. చూడండి, మనకి ఈ విధంగా వస్తుంది. మనకి ఒక 250 ml గీ అయితే పడుతుందండి. చాలా బాగుంది. ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ 500 అండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి సమ్మర్ వస్తుంది కదండి, వాటర్ గ్లాసులు అండి. మనకి జ్యూసెస్ కానీ వాటర్కి అది కూడా చాలా బాగుంటాయి. చూడండి, మనకి పైన కూడా ఈ విధంగా డిజైన్ వస్తుందండి, పికాక్ డిజైను. మనకి ఈ డిజైన్ అయితే పోదండి, కలర్ డిజైన్ వస్తుంది. మనకి చాలా బాగున్నాయండి. డిజిటల్ డిజైన్ టైప్లో వస్తుంది. మనకి ఈచ్ గ్లాస్ వచ్చేసరికి 380 రూపీస్ పడుతుందండి. మనకి 250 ml వాటర్ వరకు పడుతుందండి. హైట్ వచ్చేసరికి గ్లాసు 4.2 వరకు వస్తుందండి. ప్రైస్ వచ్చేసరికి ఈచ్ వన్ 380 రూపీస్ అండి.